అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధరకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి సంచలనం. రచన తులసి బాలకృష్ణ, దర్శకత్వం డాక్టర్ సిఎస్ ప్రసాద్. నాటిక సంచలనం. నాటిక సంచలనం. రచనా దర్శకత్వం తులసి బాలకృష్ణ. నాటిక సంచలనం. భారత రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడుగాను న్యాయసమ్మతంగా నిర్మించిన రాజ్యాంగానికి విధేయుడుగాను ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు బలగంలోని ఒక సభ్యునిగా నిజాయితీగాను నిష్పక్షపాతంగాను ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రజల హక్కులకు గౌరవమునకు భంగం కలిగించనని చట్టసమ్మతంగా నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను నా శక్తి మేరకు నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణము చేస్తున్నాను. నేను చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను. డిస్టర్బ్ చేయకంటే మర్చిపోయిన మీ ఆరోగ్యానికి హానికరం. అది లెక్క. హలో, పోలీస్ స్టేషనే. ఇంతసేపు ఫోన్ చేయాలంటే పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేంటారు. ఎవరైతే గాంధీనగర్ నుంచి సోయిపో. ఆహా, ఎంతకు ముందు ఎప్పుడైనా స్టేషన్కి వచ్చావా? లేకేసుకోండి అన్న వచ్చావేమోనని. ఏంటి రోజు మీ ఆయన ఫుల్గా తాగుతూ వస్తున్నాడా? మొగుడు అన్నకు తొంతాడు, నేను తొంతాను. మా ఆవిడ తాగినప్పుడు రివర్సల్ ఉంటుంది అనుకో. ఏంటి రత్నం సైడ్ కూడా అన్నాడా? నేను అక్కడికి వచ్చి ఇదిగో వస్తే రచన మాట తేరాడు ఫుల్గా తాగున్నాడు అంటున్నా. నన్ను దండం గ్యారెంటీ. ఏడు పాటి నేను పని చెప్తాను. నాకు తెల్లం పెడతాను. సాయంత్రం 6 దాటిన తర్వాత కాల్సి ఎక్కడ కలవాలో చెప్తాను. అక్కడ మన ఇద్దరం కలిసి వేసేయాలి ప్లాన్ చేస్తాం.
అది బూతులు తిరిగిపోయినట్టింది కావాలి. నేనేం చేస్తాను? పోలీస్ స్టేషన్ అంటే అందరికీ బాగా లోపైపోయినా మొగుడుతుందండి ఒకటి మేడం మండలపుత్రం కొట్టించాడు ఒకటి జేబులో పర్సు కొట్టించాడు ఒకడు రౌడీ మామూలు పోతే సంపెట్టినాడు రా బాబు అంటే ఇంకొకడు మీరు ఏదో ఖాళీగా కూర్చోండి అనుకున్నారు కాబోలు పదండి బాబు అలా పదండి సారు జ్వరం ఉందా? అది ఉందండి 101 ఉంటుంది మీరు పదండి బాబు సరే నా కప్పులో తెచ్చుకొని అలా కూర్చోబెట్టి మనోడే కదా అలాగేనండి రండి బాబు ఇలా కూర్చోండి రండి వంట ఏమైనా చేసుకున్నారా మన ఇంటి గారు? అబ్బాయి లేదు సార్ అసలు కడుపులో ఏటుందని నేను పగలంతా డ్యూటీలో తినడానికి కుదుండదు రాత్రి తినుకుండడానికి మనసు ఒప్పుకుండదు కడుపు కాలి ఇప్పుడు ఉన్నదంతా గుండెల్లో గుబులే పాపం ఏటనండి ఆ కర్మ చదివావా ఊరికే జాలి పడిపోక ఇప్పుడు నేను ఆయన చేపి మూడు మీద ఉన్నా అది ఇదిగా తన ట్రాన్స్ఫర్ చేసేది వాటర్ ఇచ్చేవా బిర్యానీ అనుకున్నానయ్యా ఇక మనం తెచ్చిన బిర్యానీ చాలా బాగుంటాయి మధ్యాహ్నానికి లంచ్కి అక్కడి నుంచే పెట్టరా మధ్యాహ్నం ఇక్కడ చెప్తున్నారు అసలు ఈరోజు తెచ్చి సారీ సార్ జేబులు ఖాళీ పోలీసు వాళ్ళు ఆ మాట అంటే పరుగు వస్తాయి బాగా పదర్లోకి వెళ్ళో రెండు కొట్టురావో అయ్యే నిడితే చేయలేదు చచ్చిపోతే నువ్వు విన్నాళ్ళు చాలా అమాయకులు అనుకున్నాను కానీ నిన్న సాయంత్రం ఆ పని చేసేసరికి అబ్బో దేవంత నరాంతులని అర్థమైపోయింది నాకు సరే వస్తున్నారుగా పెద్దోళ్ళు అవి అన్నీ వాళ్ళు చూసుకుంటారులే మధ్యలో నాకండి ఆకలి ఎట్లేదా కొంచెం మాత్రం తెమ్మంటే వేటి రైలు నీ పక్కన కూర్చుంటే నేను డిప్రెషన్ లో చెప్తాను ఇప్పటిదాకా బాగా వచ్చాక పెన్స్ లాగా ఓరు మూసుకోండి అలా అదే వద్దనే కానీ సరదాగా కబురు చెప్పుకుంటూ ఆటలకి వెళ్ళచ్చు మనం మీరు నా కొత్త నేను నీ కొత్త మర్యాద అనటండి ఇవ్వు రెస్పెక్ట్ నీకు రెస్పెక్ట్ అన్నారంటే మా పెద్దవాళ్ళు ఎస్ఐ గారా తమ తల ముందు ఇంత అన్యాయం జరిగిపోతా ఉంటే తమ సూక్తము తమరు చాలా ముఖ్యమైన పని మీద ఉన్నట్టున్నారే అసలే ఒక్కరు లాగిచ్చేస్తున్నారు గోరు కొట్టుకేమో కంపెనీ అంటారా అన్నారు మాకు కంపెనీ ఎస్ఐ గారి కంపెనీ ఎక్కువ వాడవనుకో ఈ వెన్నరం బయటికి లాగేసి ఆడుకొని బాబా ఆ పరిసేపు పాపం మూగోడానికి జనం జాలేడు పడతాను ఏంటి బేరియర్ తీసుకొచ్చి పొద్దున్నే బోడి బేరా ఏంటి మన స్టేషన్ ఎదురుగానే సిటీ బస్ ఎక్కుతుండే కాలేజీ కుర్రాడి పరసు కొట్టేస్తున్నాడు ఎక్కడెక్కడ లేకుండా కేసు దొరికింది కదా మనకే లాభం కొట్టుకొని స్టేషన్లో పెడతా తప్పితే అంతేనండి అట్లాగే ఉంటుంది మరి నేను ఒక్కనే దొంగని ఇక్కడ పౌరుషంలో ఆ జేబులోకి వెళ్ళి బాబు అన్నాను బాబు ఓల్డ్ కట్టడాన్ని తెల్లాంటే మొగాలు చూసుకునేవాడు నా కట్టాచితం ఆ పర్సు నుంచి డబ్బులు తీసి ఓ బిర్యానీ ప్యాకెట్ ఓ వాటర్ మందు పట్టాలి ఇవా ఎస్ఐ గారికి కూడా సేమ్ అయితే అనుకుంటా ఏమన్నా ఎస్ఐ గారా నువ్వు ఇంకొక మాట మాట్లాడాలనుకో ఈ లాఠీగా నీ కొట్టు జెండా కర్లాగా అన్నారు వదిలేగా నువ్వు బాగా నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళి కంగారు చెప్పండి నువ్వు అర్జెంట్ బయటికి వెళ్ళి వస్తేనే బయట డబ్బులు ఇవ్వండి ఎందుకంటే కట్టాచడం మాట చూపించమంటే వద్దులేండి నేనే వెళ్తాను నా దగ్గర నీ వేసాలు డిఎంపీ సార్ వస్తారండి డిఎంపీ సారు ముఖ్యండి ప్రోగ్రామ్ మాట ఉంటుందండి ఎందుకు ఇస్తాడు చెప్పని ఏమండి
అసలు నోరిస్తేనే మనిషి. నేను కూడా చాలా ప్రయత్నం చేశాను సార్. వాడు ఏ స్టేషన్ వాడే కదా, నిజం ఎలా బయటకు వస్తుందో ఎరగని వాడేం కాదులే. డిపార్ట్మెంట్ మనిషి పైగా పెద్దలు ఆడపోయిందో తరచుగా బయటేసాం కదా సార్. సత్యం బాబా, నేను గమనించలేదు బాబు. ఏంటి బాబా అలా దిగాగా ఇస్తానంగా కూర్చున్నారు ఏంటండి? అదే వాటి మధ్య అలా దిగాగా ఇస్తానంగా కూర్చున్నారు. మంచి టెన్షన్ మీద ఉన్నాడు బాబు. ఊరికే చూసా. అవునవునండి, ఆ టెన్షన్ అనుకుంటా. ఇందాక ముందు గుర్తు విశాలంగా పెట్టారు. ఎవరో ఊరికే వస్తారు సార్. పోలీస్ స్టేషన్ అలాంటి వ్యవసాయం ఉంది, ఇలాంటితో పనిచేస్తే వాడు ఏమయ్యా చేయండి, చాటు ఉండాలయా. సత్యమూర్తి, సత్యమూర్తి, అది పరిస్థితి అండి. దొరకడో పలకడో ఆ పటాన్ని చుట్టూ పోకుంటాడు. అలాగా ఆ పటాలు మన సత్యమూర్తి గారికి ఇచ్చారు సార్. శాంతి, సహనం, సామరస్యం. వీడు గొప్ప కళాకారుల్లో ఉన్నాడే. అవునులే, వీడి దగ్గర ఎన్ని కళలు లేకపోతే అందరికీ మంచివాడు అవుతాడు. ఇక మన జైలు వాళ్ళని బొమ్మతో నింపేస్తాడేమో. సత్యమూర్తి, నువ్వేదో పెద్ద ఢిల్లీలో రాజకీయ కేంద్రం అనుకుంటున్నావా? అయ్యానికి సూచన లేకుండా కూర్చుంటున్నావు. నువ్వు చేసిన కానీ కార్యానికి సన్మానం చేసి సేవలు చెప్పి పూలదండ వేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? పూలదండ అయితే పడొచ్చులే, కొద్ది రోజుల్లో పాడకుండా నీ పట్టాలి. సార్, నిన్న రాష్ట్ర నుంచి జ్వరంగా ఉంది సార్. ఇంటి సరే, మరి ఇంట్లో పరిస్థితి ఈ ఉదయం 4 గంటలకి హాస్పిటల్ అల్లి చచ్చిపోయాడు. ఆల్రెడీ న్యూస్ వచ్చిందా నాకు? ఇతను భార్య మానవ కూతురు కూడా వచ్చేస్తారు. ఆ పక్కనే ఇచ్చిందన్నాను సార్. కూతురా? ఎస్ సార్. ఈ పరిస్థితుల్లోనా? ఎంతమంది కూతురు అతనికి? ఒక్కటే కూతురు సార్. ఆ చనిపోయిన జర్నలిస్ట్ భార్య సార్. ఆవిడ అతని సేవ ఎక్కడుంది ఇప్పుడు? హాస్పిటల్ ఉంది సార్. ఇంకా హాస్పిటల్లో ఉందా? మరి ఆమె హాస్పిటల్ పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిందయ్యా? ఏమంటుందా ఆమె? ఇంకా ఇంట్రాగేషన్ చేయలేదు సార్. అవునండి, ఆమె తీరికట ఉందండి. ఒక్క చోట ఖాళీగా ఉండేవాళ్ళు కళాశాల వాళ్ళని కళాశాల లాగి చెప్తున్నారు. ఇంకాదండి, ఎటు సైతం బాబు అల్లుగా చచ్చిపోయారా? మరి ఆరేది ఇక్కడ కూర్చున్నారు అంటే ఇవాళ కూడా ఆయన డ్యూటీ చేశారన్నమాట. అందుకే ఆరాల దిగాలుగా ఇసారుగా కూర్చుంటారు. చచ్చిపోలేదురా? చచ్చిపోలేదండి. మరి ఏంటంటే వస్తే కదా పాప మాట్లాడు, చెత్త మాట్లాడు. మీకు బాగా మంది ఎక్కేసి ఉంటుందండి. ఈయన చచ్చిపోలేదు, ఈ శ్రీవారే తన సహస్రాలతో కాల్చి చంపేశాడు. ఈయన గారి కూతురు అదేనయ్యా, ఆ జర్నలిస్ట్ మోహన్ కుమార్ భార్య మన స్టేషన్కి వచ్చిందన్నారు కదా? అవును సార్, కొడుకు ఆమె వచ్చారండి. ఈ గారి భార్య కూడా వచ్చారండి. పాపం తల్లి చాలా దుఃఖంగా ఉన్నారండి. సరేలే, ముందు అమ్మాయిని అబ్బాయి లోపల పంపించు. అలాగే సార్. ఇంట్రాక్ట్ చేసి పంపించాలిపోయా, ఏం చేస్తాను? అంటే మీరు మధ్యాహ్నానికి వస్తానన్నారు కదా సార్. ఈ లోపల నువ్వు ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు అడిగితే మీరు వచ్చేసరికి మాట మార్చేస్తారు మనం సార్. అది ఇదేనా ప్రశ్న జాబ్ అయినాయా? కొట్టింగ్ జాబులు లీక్ అవ్వడానికి? నాన్నని చంపిన రాక్షసు మన తాతయ్య జాగ్రత్త. నువ్వు ఎంత గొప్ప ఎలుకేసావు నాన్న అని నువ్వు చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకోవడానికి వచ్చినప్పుడు నీకు సత్యమూర్తి బంగారం లాంటి ఆమె జీవితాన్ని నాశనం చేసావు అత్తయ్య. కన్న కూతురు పసుపు కుంకాలు గోదాట్లో కలిపేసిన కిరాతకడమ్మా మీ నాన్న.
ఇతను భార్య కూడా వచ్చింది సార్, పంపించమంటారా? పంపించు. ఎస్ సార్. ఈ ఒక్క రోజైనా నూతిన కుంకుమ పట్టుతో తనివి తెరా చూసుకుంటాడు. రేపు ఈ దొరగారికి కోర్టు వారు ఉరిశిక్ష ఇస్తే ఆమె బ్రతుకు కూడా పూర్తిగా బ్రతుకులో విడవ బ్రతిగా పాపం. దా, 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 దా. నువ్వా తల్లి? దా. సత్యమూర్తి, మీ ఆవిడ వచ్చిందయ్యా. మీ ఆవిడ గారు వచ్చారు. మాట్లాడవయ్యా, మాట్లాడు. అరే మాట్లాడేవయ్యా, మాట్లాడేవమ్మా. అరే ఓ, వీడు గొప్ప కళాకారుడు కదా, గొప్ప నటుడు. ఇదంతా నటనే. అబ్బా, ఇదంతా నటనే. ఓ, ఏమి నటనా, ఏమి నటనా, ఏమి నటనా. నిజమే సార్, నాకు నటన అనిపిస్తుంది సార్. పన్నెండు చొప్పున రాత్రి ఉండిన మనిషికి నిజంగా బాగా ఉంటుంది సార్. అది నిజంగా నటనే. సరే నటనేనమ్మా. ఇంకా నటనే సార్. అయ్యా దయచేసి వారిని ఏమి అనకండి, అసలే బాధతో సమర్పించున్నారు. అలాగా? మరి మీ ఆయన గారి చేతిలో మీ అమ్మాయి భర్త పూర్తిగా చచ్చిపోయాడమ్మా. నేను నమ్మను. వాళ్ళు చంపరు, చంపలేరు. కథ మనల్ని మొదలు తీసుకొస్తుందిరా బాబు. ఏమని తెలుసా తల్లి? ఆయన గారు చంపడా, చంపలేరు కూడానా? అవునండి అయ్యా, ఇది 100% నిజం. శాబాష్, శ్రీవారికి దగ్గర భార్యామణి. సరేలే, నీ పేరేమిటి తల్లి? చెప్పాలమ్మా. మేము ఇంట్రాగేషన్ చేసింది రాయాలి అంటే పక్కాగా పేర్లు గట్రా ఉండాలి. చెప్పు 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 చెప్పు. నేను చెప్తాను, రాసుకోండి సార్. ఆవిడ పేరు కాచాయి. ఆ రాక్షసుడు ఆవిడ గారి భర్త. ఆయన నీకు తండ్రి కూడా కదమ్మా. కాదు, ఆ నీచుడు నాకు తండ్రి కాదు. అంత మాటలకమ్మా, నీ నాన్నగారు నిన్నెంతగా ప్రేమిస్తారని నీకు తెలుసుగా. నాకు తెలియకపోవడేమిటమ్మా? మా నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ ఉందో నిన్న రాత్రే తెలిసిపోయిందిగా. దేవుడు లాంటి నా కొత్తది తుపాకీతో కాల్చి చంపిన పుణ్యాత్ముడమ్మా నీ పతి దేవుడు. ఆయన గారికి గుడి కట్టించి పూజించాలి. నీకు తల్లి, ఇందులో ఏదో మోసమో కుట్ర ఉందమ్మా. నీ నాన్నగారిని ఎరుగున్న వాళ్ళు ఎవరు ఆయన ఈ ఘోరం చేశారంటే నమ్మరమ్మా. అయ్యా అయ్యా, మీకు ఆడి పట్టుకుంటారు, నా భర్తను రక్షించండి. నువ్వు నా కళ్ళు పట్టుకోలేవు తల్లి, నువ్వు ఎవరి కళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రీ 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 మహారాజు శ్రీ సత్యమూర్తి కానిస్టేబుల్ వారి పట్టపురాణివి కదమ్మా నువ్వు. అయ్యా, చచ్చిన బాబులు ఇంకా ఎందుకు చంపుతారు? ఓ భర్త కూతురు భర్త అన్యాయం అయిపోయాడన్న బాధ, మరో పక్క ఇంటి పెద్ద ఏ శిక్షకు గురి కాబోతున్నాడో నన్న ఆందోళన, భయం. భయమా నీకా? బయలుదేరి తల్లి, నీ దగ్గర ఆత్మాభిమానం అనే అక్షయ పాత్ర ఉందిగా. ఇతను లేకపోయినా మీరు ఎలాగైనా బతికేయచ్చు. నమ్మకంగాను క్రమశిక్షణతోనూ 35 సంవత్సరాలు డ్యూటీ చేసిన ఉద్యోగి నా భర్త. విధి నిర్వహణలో వారు ఎంత దక్షతతో పనిచేస్తారో ఈ డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు సార్. దయచేసి ఎంక్వైరీ చేయించి నిన్న మా అల్లుడు అలా దారుణంగా హత్య చేయబడ్డానికి అసలు కారణం ఎవరు? నా భర్తను చంపింది ఈ రాక్షసుడే అని అందరికీ తెలుసు. అమ్మాయి దయచేసి నా మీద ఈ పసివాడి మీద ఎవరు చూపిస్తారో దయ. నీకు ఘోర అన్యాయమే జరిగింది, కానీ నీ నాన్న కాదు, ఆ నీచుడు నాకు తండ్రి కాదు. అయినా నాకు అన్యాయం చేసిన వ్యక్తికి శిక్ష పడకూడదు. నీ పసుపు కుంకుమలు మాత్రం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, అంతే కదా? నీ భర్త కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలనే కదమ్మా రాత్రంతా హాస్పిటల్ కనపడ్డ ప్రతి డాక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్నాను బ్రతికించమని. అక్కడ ఇక్కడ కూడా మనం అన్యాయం అయిపోతామేమోనని తెలిసిన బాధ. అయ్యా, మా అమ్మాయి పరిస్థితిలో ఉన్న ఎవరైనా ఆ తీయని బాధలో అలాగే మాట్లాడతాం. దయచేసి ఎంక్వైరీ. ఎంక్వైరీయా? ఎంక్వైరీ దేకమ్మా. నీ గురించి సత్యమూర్తి గురించి నాకు తెలియకపోతేగా? తెలుసు, బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం నా సంగతి ఇప్పుడు గుర్తు చేసిన బాధలో గుర్తుకు రాదేమో, అయినా గుర్తు చేస్తాను.
నేను విజయవాడలో సర్కింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి నా స్థాయి వాళ్ళను, పై స్థాయి వాళ్ళను, కింది స్థాయి వాళ్ళను కూడా ఆహ్వానించాను. పాపం పోనీలే పేదవాడు కదా అని ఫ్యామిలీతో సహా రమ్మన్నాను. వచ్చారు, మీరంతా సుష్టుగా భోంచేశారు. అప్పుడు చిన్న సంఘటన జరిగింది. నైట్లోని 10 మనిషికి సడన్గా పడుకోలేక వచ్చింది. ఏం చేస్తాం, మరో నాకటి ఇచ్చి హాస్పిటల్కి పంపించాల్సి వచ్చింది. అప్పుడు నా భార్య నీ భర్తను పిలిచి, సత్యం ఇంకా రావాల్సిన చేస్తూ చాలా మంది ఉన్నారయ్యా, పని పిల్లేమో హాస్పిటల్ పాలైంది, ఒక్కసారి నీ భార్యను పిలిచి ఆ ప్లేట్లు కడిగించి బాలను తుడిపించి పెట్టవు అని అడిగిందంటే అదేదో నీచమైన పనిగా తెలిసిపెట్టి, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నా భార్య ఎండకం పెరిగి 16 మల్లెత్తు రాకుమారి అలసిపోతుంది, కుదరదు, మీరే ఎవరైనా చూసుకోండి అని మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా ఊళ్ళోని పెద్ద పెద్ద గెస్టుల ముందు నా భార్యను అవమానించేసరికి ఆమె ముఖం ఎలా వెలవెలపోయిందో, అవమాన భారంతో ఎలా కుంగిపోయిందో ఎప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఇది ఒక సంఘటన మాత్రమే, ఇలాంటి సంఘటన ఇంకా ఎన్నో జరిగాయి. వాడు డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ మాత్రమే చేస్తాననేవాడు, పరశురాత్మ చెప్తే చేయననేవాడు. వాడికి పగలు ఎక్కడికి ఎప్పటి సంగతో కదా ఎంత మనసుతో దాన్ని మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పాలి మనిషిగా రోజు అంట్లో కూడా తెచ్చువేదేను. ఆయన కోసం దయచేసి ఆయన క్షమించండి. ఎందుకు క్షమించాలి? క్షమించి నేను వేసే శిక్ష ఉందిలే, కోర్టు వారు వేస్తారు వీడికి ఊరి శిక్ష. శిక్ష పడాలి, శిక్ష పడాలి. అది మాట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శిక్షణ చెప్పండి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా ఘోరం చేస్తాడు మనిషి. గురువంతుడా, మా కుటుంబానికి ఏదో సరిపట్టిందిగా ఉంది. ఏమిటి పరీక్ష? ఎవరు దిక్కు మాకు? సత్యమూర్తి గారు ఎస్పీ సార్ ఇచ్చారండి. ఏమండి ఎస్పీ గారు వచ్చారా? డిపార్ట్మెంట్ వాడేలా చాలా చూపిస్తుంటే I can assess the mental stamina of this person in this present situation. Just you also make a test of Peter. ఆమె అతను భార్య సార్, ఆమె డాక్టర్ సార్, అతను మనోడు సార్. చనిపోయినట్టు నీకేమవుతాడమ్మా? డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఇంకా హాస్పిటల్ ఉంది సార్. ఇక్కడ తోడి హాస్పిటల్కి పంపించి స్టేషన్ ఎందుకు ఇచ్చారు? ఎంత చెప్తుంది సార్, నాకంటే లేదు సార్. అంతేనా? లేక మీరే ఫోర్స్ఫుల్గా? నేనే కావాలని ఇక్కడ ఉన్నాను. చనిపోయిన నా భర్త శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడవాలని నాకు ఉంది. కానీ ఒంతుకు మించి ఈ రాక్షసుడు ఆయన నీ తండ్రి కదమ్మా? కాదు సార్, మీ మిత్రుడు నాకు తండ్రి కాదు. కన్న బిడ్డ మాకు కోరేవాడు కన్న తండ్రి, కానీ కన్న బిడ్డ మాకల్యాన్ని చేతుల్లో తెచ్చేసేవాడు కన్న తండ్రి కాదు సార్. నొదరూపు రాక్షసుడు, ఇంకా అంతకన్నా ఎక్కువే. అందుకే మీ డిపార్ట్మెంట్ వాడి అన్న పక్షపాతంతో ఎక్కడ కేసులు తప్పుదారు పట్టిస్తారో, అతన్ని ఎక్కడ తప్పిస్తారో అని జరగడానికి లేదని చెప్పడం. ఇతనికి శిక్ష పడాలి సార్, లేకపోతే ఈయనలాగే ఇంకా కొందరు తండ్రులు వాళ్ళ కూతురు జీవితాల్లో నిప్పులు పోవడానికి కూడా వెళ్తాడు. ఇతనికి శిక్ష పడాలి సార్. అప్పుడే నా భర్త ఆత్మ శాంతిస్తుంది. ఇతనికి శిక్ష పడదు అని మీరు అన్నట్లయితే నేను ఇప్పుడే ఇక్కడ ముందే నాకు అయ్యా, నేను వారి భార్యను. అసలు నేనంటూ ఆయనకి భార్యగా దాపరించుకుండకపోతే అమ్మాయి ఉండేది కాదు, అల్లుడు ఉండేవాడు కాదు.
అతను అలా అర్ధాంతరంగా అన్యాయం అయిపోయేవాడు కాదు. అందరి చేత శభాష్ అనిపించుకున్న ఈయన సర్వీసు చివరి దశలో ఇలా నేరస్తుడిగా నిలబడి దారుణమైన క్షోభను అనుభవిస్తూ శిక్షకు పాత్రుడయ్యేవాడు కాదు. నిజాలుగా విశ్వాసంగా డిపార్ట్మెంట్ సేవ చేసిన వీరిని ఎంత మనసులో క్షమించే అవకాశం లేవు. దయచేసి ఆలోచించండి. నేరం పైకి కనిపిస్తున్నట్లుగా కాకుండా అందులో ఏదైనా కుట్ర సాగుందేమో పరిశీలించండి. అల్లుడితో పాటు మీరు దక్కకపోతే మేము అనాథలమై వేసిపోలైపోతాం. కాబట్టి కనికరించి మాకు దయాభిక్ష పెట్టమని కొంగు చాచి అందిస్తున్నాను. ఎవరు పెద్దోడు నన్ను మార్చేమంటారు ఏంటి? నీ పేరేంటి? లేదు కానీ ఏమిటా పేరు? లేదంటే నేను జేబులు సాక్షక్యంగా కత్తిరించేస్తానని నాకు పేరు కావాలని పేరు చేశానండి. పోలీసు రికార్డులో కూడా అదే ఉంటుందండి. ఎదో సార్ అడు 4 రోజుల రూపాయలు జేబు కొట్టేసి జనం చేత మన చేత తొందర తింటాడు సార్. అయినా బుద్ధి రాదండి అడిగి. ఇది నిజమేనండి, కానీ నా మాట కరెక్ట్గా ఉంటుందండి. అందుకే నన్ను మార్చేయమంటారా అని పర్మిషన్ అడిగాను అన్నమాట. చెప్పు. అయ్య బాబాయ్ నా మాట కొట్టడానికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ నాకు విషయం పూర్తిగా అర్థమవుతున్నదండి. బాబు, ఎంతటి దారి దోపిడి దొంగైనా రాక్షసులు లాంటి మనిషి అయినా దేనికోసమో ఆశపడి సొంత అల్లుని చంపుకోరండి. అందులో సత్యం బాబు లాంటి మంచి మనిషి అస్సలే చేయరండి. పక్కడు తీసి పెట్టలేదన్నమాట సార్. నీకు చేతనైంది అది ఒక్కటి. వెంటనే లాకప్ నుంచి బయట సత్యమూర్తి నీకు బాగా తెలుసా? ఓ బాగా తెలుసండి. ఎలా? అంటే సత్యమూర్తి దేవుడు అంటావా? అంతకంటే ఎక్కువే బాబు. ఎందుకని? బాబు, గొప్ప పనులు చేసే దేవుడు ఉన్నాడు లేని అప్పలు చూడలేదు బాబు. కానీ దేవుడు లాంటి మంచి మనిషి మన ముందే మన మధ్య ఉన్నాడు కదంటే. సత్యమూర్తి ఒక కేసులో నేరస్తుడైంది. అతనితో నీకు సంబంధం ఉంది అనుకుంటే ఆ కేసులో నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. నువ్వు కూడా శిక్ష గురి కావాల్సి వస్తుంది. అంతకంటే అదృష్టం ఏమంటుంది బాబు? సత్యమూర్తి చేసిన మంచి పనులు ఏమిటో చెప్పు. అయ్యా, ఆరు డ్యూటీలో ఉన్నప్పుడు చేసి చెప్పమంటారా? డ్యూటీలో లేనప్పుడు చేసి చెప్పమంటారా? తిరిగి మాట్లాడు. సత్యమూర్తి డ్యూటీలో ఉండగా చేసిన మంచి పనులు ఏమిటో చెప్పు. బాబు, నానవునే ఓ పిక్కు ప్యాకెట్ కాదు, ఒక్కసారి కాదు బాబు, 100 సార్లు అరటి జైలుకి వచ్చాం. కానీ అరెస్ట్ అయిన ప్రతిసారి జైలు పిక్ ప్యాకెట్ చేయలేదు బాబు. అంతేకాదు, బట్టలు రద్దీ అవ్వదు. ఎక్కడైనా సత్సార్తో కనపడితే మమ్మల్ని కూర్చోబెట్టి ఇచ్చి, అరే అసలు మనిషి జన్మంటే ఏంటి, ఎట్టా బతకాలో చెప్పి ఈచి తక్కువ బాబు. అంతేకాదు బాబు, నేను ఎక్కడైనా రోడ్డు మీద నీరసంగా కనపడితే పొన్నున్నావా ఎర్రి మగవా అని అడిగి ఆరు డబ్బుతో ఓటంగా కడుపు నిండా అన్నం పెట్టించేవారు బాబు. అంతటి మానవత్వం గల మంచి మనిషి బాబు ఆయన. సత్యమూర్తి చాలా మంచివాడు. అంతేకాదు బాబు, ఆరు డ్యూటీ మాత్రమే చేయగలరు కానీ నేరం చేయలేరు బాబు. అందుకే ఆ నేరం ఏదో, ఆ శిక్ష ఏదో, ఆ గురి శిక్ష ఏదో నాకేసేయండి బాబు, నాకేసేయండి. ఎందుకంటే నేను చచ్చినా ఎవరికి నష్టం లేదు బాబు. కానీ వారు మాత్రం అందరూ
సత్యమూర్తి, I think now you are all right. నేరం చేశాను. అయ్యా ఆయనకి మతి సరిగ్గా సత్యమూర్తి, నేను నేరం చేశాను. సరే అదెలా ఉంటుంది? ఇదే పోలీస్ స్టేషన్లో నువ్వు హెడ్ కానిస్టేబుల్ కదా? నేను నేరం చేశాను. సత్యమూర్తి, నువ్వు బయట ప్రపంచంలోకి రావాలి. నువ్వు కోఆపరేట్ చేయకపోతే ఈవెన్ ద గాట్ నాట్ క్యాన్ ప్లీజ్. నేరం చేశాను. ఓ మై గాడ్. కానిస్టేబుల్ సార్ ఇతని కాసేపు లోపలికి తీసుకెళ్ళి ఎస్ సార్ అక్కడ ఓపెన్ ప్లేస్ ఏదైనా ఉంటే కాసేపు చల్లగాలిలో ఎస్ సార్ రండి బాబు. రండి. రండి. రండి బాబు. రండి. రండి బాబు. Hello? Could I speak to psychiatrist, Dr. Rajasekhar, please? Oh, that's good. Good morning, doctor. నేను ఎస్పీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నువ్వు వచ్చావు. ఒక ఇంపార్టెంట్గా క్లినికల్ చేసి తీసేసి వచ్చాను. డాక్టర్, I may need your help in this case. Yes. మా ప్రయత్నం ఇచ్చారు. ఏమైనా పోలీస్ వాళ్ళం కదా, 4 బాధమంటే బాధగా కానీ మీలాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ కాదు కదా. అంటే ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతను మన ప్రపంచంలోకి రావాలి. అది ఈ కేసుకి చాలా అవసరం. దానికోసం మనందరం శాయశక్తులా ప్రయత్నించాలి. నీ బాధ నాకు తెలుసు. నాకు కూర్చున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా అతను నీకు తండ్రి. కాసేపు బలవంతగానైనా అఫ్కోర్స్ నాతనే అనుకో. నీ 25 ఏళ్ల జీవితంలో అతను నీ పట్ల ప్రేమగా ప్రవర్తించిన సంఘటన ఏమైనా ఉంటుంది? నా భర్త చనిపోయి నా కొడుకు అన్యాయమైపోయింది ఈ స్థితిలో అలాంటి సంఘటనలు ఎలా గుర్తుకొస్తాయి సార్? I can understand. కానీ ఈ కేసుకు ఇది చాలా అవసరం. ఒక్కడే మాత్రం గుర్తుపెట్టుకో, నీ భర్తను బ్రతికించి నేను తీసుకురాలేను, కానీ ఈ కేసులో ఎటువంటి పక్షపాతం లేకుండా చూస్తానని మాత్రం నీకు నేను నేరస్తుల్ని పట్టుకోవటం, శిక్షించటం ఎప్పుడు ఎలాగూ జరిగేది. అది పెద్ద విశేషము కాదు. కాకపోతే నేరస్తుని వెనుక అసలు కారణం, మానసిక పరిస్థితి, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మన పరిగణలో బెటర్. లేకపోతే మా ఇంటి ఖర్చులు మాకు అందులో మా వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ కూడా. నీకు కొంచెం కష్టమైనా ఈ కేసు న్యాయానికి ప్లీజ్. మరొక విషయం, అతని ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఈ కేసుకు అవసరం అవుతుందనే ఉద్దేశంతోనే నిన్ను మీ అమ్మగారిని ఇక్కడ ఉండదు. లేకపోతే ఒక కేవలం మాటలు కూడా నేను విన్నా అంతే. జస్ట్ టు సే ఫర్ ద ఫ్యాక్ట్. నిజాన్ని వెలికి తీసిపోయిన అభిప్రాయాలు వెళ్ళి సత్యమూర్తి.
You're on the consideration for further promotion, isn't it? Sir. నీ 25 ఏళ్ల సర్వీసులో Sir. ఎప్పుడైనా ఎక్కడైనా సమయస్ఫూర్తితో తెలివితేటలతో సాహసంతో సాధించిన ఘనకార్యం ఏమైనా ఉందా? ఉంటే వెంటనే చెప్పాలి. సార్, ఒకనాడు మత కలహాలు చెలరేగినప్పుడు ఒక మతవారు వేరే మతవారు ప్రార్థనా మందిరం ధ్వంసం చేయడానికి పెద్ద సంఖ్యలో గుంపుడారు సార్. అప్పుడు మన పోలీస్ వరకు చాలా తక్కువ ఉంది సార్. గుంపుడు కొట్టుకొచ్చారు, మన వాళ్ళకి కాలేదు సార్. ఫైరింగ్ తప్ప గచ్చంతులు ఏదో ఒక సమయంలో ఎట్టి పరిస్థితిలో ఫైరింగ్ చేయకూడదని ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చారు సార్. ఏం చేయాలి పడిపోక మన వాళ్ళు సుఖమతం అవుతుంటే నేనే సాహసించి అప్పుడున్న పెద్ద గోడెక్కి మీరు మీ ప్రయత్నం విరమించుకోకపోతే నేను నా ప్రాణం తీసుకుంటానని గంటలు పెట్టుకున్నాను సార్. వాళ్ళు వెంటనే వెనక్కి తగ్గారు రక్తపాతం లేకుండా సమస్యను పరిష్కారం చేసినందుకు హైర్ అఫీషియల్స్ అప్రిషియేట్ చేశారు సార్. మరంత సాహసం చేసావు కదా సార్. వాళ్ళు మూర్ఖంగా ముందుకు సాగితే ఏముంది సార్, నా ప్రాణత్యాగం తప్ప. ఎక్సలెంట్. సార్, వచ్చారా? ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఈరోజు ఈ పెద్ద సాహసం చేశాను కచ్చాయి. తెలుసండి, టీవీలో చూశాను. దానికి మా హైర్ అఫీషియల్స్ ఎంతగానో అప్రిషియేట్ చేశారు. ఎందుకు చేయరు? తక్కువ సాహసం మీరు చేసింది. ఇందాక టీవీలో సంఘటన చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అనుకోండి. నిజంగా ఎక్కడ కాల్ చేసుకుంటారోనని హరి చచ్చిపోయాను అనుకోండి. నన్ను హెడ్ కానిస్టేబుల్ ప్రమోట్ చేసిన కచ్చాయి. నాకెందుకులే, నా పని నేను చేసుకుపోతే పోలే కానీ అనుకోలేదు. ప్రార్థనా మందిరం అనేది మనుషుల్లోని రాక్షసులను దూరంగా తరిమి కొట్టి సర్వమానవ సమాన భావించాలని ప్రదేశాలు. అవి ఏ మతం వరమే కావచ్చు, అందరూ ఆరాధించి గౌరవించదగ్గవి. వాటి కోసం ఎంతటి సాహసమైన అవసరం. నాన్న, అమ్మా, ఈరోజు చాలా పెద్ద సాహసం చేశారు కదా. అవునమ్మా, మీరు చేసిన సాహసం వల్ల చాలా మంది ప్రాణాలు చేశారు కదా. ఆ సమయంలో అలా చేయవలసి వచ్చింది తల్లి. అవునా? మీ ఎల్లుడు ఫోన్ చేసి చెప్పారు. ఆయనకు మీరంటే చాలా గౌరవం నాన్న. అందుకే మీ మనవుడికి మీ పేరే పెట్టుకున్నారు. అమ్మా, వాళ్ళ ఒప్పుకోసుకోకూడదమ్మా. పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళు, జనాల్లో చెడ్డ అభిప్రాయం పోలీస్ ఆఫీసర్ వాళ్ళు, మంచి పోలీస్ ఆఫీసర్ వాళ్ళు, మంచి పోలీస్ ఆఫీసర్ వాళ్ళు. అవుతాడు నాన్న, తప్పకుండా అవుతాడు. సత్యమూర్తి సార్, నీకోసం ఎస్పీ గారు డిఎస్పీ గారు వచ్చారు. నా కోసం ఎస్పీ గారు డిఎస్పీ గారు వచ్చారా? అదే నేను రాయకుండా మీ ఎవరిని కనిపిస్తా కదా. You pretty. Come back. Come back. Don't talk nonsense in this class. So కుదిరే లేదు. మానవత లేకుండా పోయింది. వెళ్ళి కట్టే ప్రాబ్లం తీసుకెళ్ళి. Yes, sir. రండి బాబు. దాని కోసం నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను నీకు? As per our department concerned and few people concerned, just he is only a police constable. Yes, that I know it. ఈ ప్రజల దృష్టిలో అవుతారు ఒక మహా మనిషి. నిన్న రాత్రి నుంచి ఎన్ని మెయిల్స్ ఎన్ని ఎస్ఎంఎస్ చేశాను. గ్యాప్ లేకుండా వస్తుంది. అంతే ఎస్ఎంఎస్లలో సత్యమూర్తి ఇదే సత్యమన్ మ్యాన్, సత్యమూర్తి ఇదే సిన్సియర్ మ్యాన్, సత్యమూర్తి ఇదే హానెస్ట్ మ్యాన్. డోంట్ పని సత్యమూర్తి, డోంట్ పని సత్యమూర్తి, సేమ్ సత్యమూర్తి, సేమ్ సత్యమూర్తి. అసలు ఎంతవరకు అవుతాయి ముఖాన్ని కూడా నేర్చుకోండి. సిన్సియర్గా పనిచేసే వాళ్ళు అయ్యే యాక్టివిటీ చేసే మినిమం విచారణ కూడా మీరు మెయింటైన్ చేయడం కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఆ ఫైల్ పెట్టి నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. అరే, ఒక మామూలు పోలీసు వాడికి ప్రజల్లో ఇంతటి అభిమానం ఉండటం సర్వీస్లోనే ఇంతవరకు చూడండి. ఆయన టోటల్ ఆ సంఘటన తాలూకు వచ్చే షాక్ నుంచి, అతని ఫ్యామిలీ ఫ్యూచర్ డిస్టర్బెన్స్ వచ్చే షాక్ నుంచి అతను మన ప్రదేశం పెడతాడు. Then only you can find out a way to solve it. Understand? అసలు ఈ నేరం వెనుకల కారణం ఏమిటి? What is the background of this case? I want to know it. Yes, I want to know it. మీరు దేవుడు, ఇది అక్షరాలా నిజమయ్యా. నేను కాదమ్మా, సత్యమూర్తిని ప్రజలంతా
సత్యమూర్తిని ప్రజలంతా దేవుడు. వెళ్ళి సత్యమూర్తి ఆగు. డోంట్ మిస్ హ్యాండ్. కొంచెం పొలైట్గా జెంట్లీగా ఫీల్ చేస్తాను. Welcome, Mr. Satyamurthy. Welcome. Come on. Don't take it. Cool yourself. I know well, you are a sincere police. Pramukha journalist and the familiar photographer Mohan Kumar ni నువ్వు షూట్ చేయలేదంట. నేరం చేశాను. డాన్స్ స్టేషన్ మంచి రైజింగ్గా ఉండగా ఈ పారికి జరిగింది అంటే నా అనుమానం. యాజిటేటర్స్ లో ఎవరో ఒకరు బలవంతంగా నీ దగ్గర గన్ లాక్కుని అతను షూట్ చేసి ఉండాలి, లేదా గన్ యాక్సిడెంట్ గా పేలి ఉంటుంది. అంతే కదా? నేను నేరం చేశాను. డిపార్ట్మెంట్ లో నీకు ఎవరైనా శత్రులు ఉన్నారా? నేను నేరం చేశాను. లేక ఆ సమయంలో గన్ నీ దగ్గర లేకుండా పక్కన పెట్టడం జరిగిందా? లేక ఎవరైనా పెట్టమన్నారా? నేను నేరం చేశాను. సత్యమూర్తి, నేరం చేశాను. అల్లుడింటే నీకు చాలా ఇష్టం. అల్లుడికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అటువంటి పరిస్థితుల్లో నీ సొంత కూతురు భర్తను ఎంత దారుణంగా చంపవని నా నమ్మకం. నేను నేరం చేశాను. ఆల్రెడీ told you. You're divine. You're duty minded. నువ్వంటే ప్రజల్లో చాలా అభిమానం ఉంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకనే నేను ఎలాగైనా సేవ్ చేద్దామని నా ప్రయత్నానికి అతనికి ప్లీజ్ ప్లీజ్. నేను నేరం చేశాను. నువ్వు నేరం చేశావు. నీ సొంత కొత్త భర్తని దారుణంగా తప్పి రాష్ట్రంలో నువ్వు హంతకుడివి. ఒక పోలీసు అయింది, అందులో డ్యూటీలో ఉండి నీ సొంత కూతురు భర్తను తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటో దారుణ పరిస్థితులు. దాపరించాయి సార్. ఇంకా ఆలస్యం జరిగితే ఇంకా దారుణాలు జరిగిపోతాయి సార్. ఏమిటో దారుణ పరిస్థితులు. నీ అల్లుడు నీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించావరా? నా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తే నేను పోతాను. దేశానికి నష్టం లేదు. సమాజం పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అది చూస్తూ ఊరుకోలేదు. అసలు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఎక్కువ సార్. శ్రీలంకల్లి ఇది వెరీ ఫేమస్. అవును సార్, మంచి ఫోటోగ్రాఫర్ కూడా సార్. ఒకసారి మన పోలీస్ స్టేషన్ గురించి మంచి ఛానల్లో చాలా బాగా చూపించాడు సార్. అవును సార్, నన్ను మన ఎస్ఐ గారిని చాలా బాగా చూపించారండి. బాగా ఫేమస్ అండి. నాకు నా బిడ్డకి ఏ లోటు లేకుండా మమ్మల్ని ముగ్గురులో పెట్టుకుని చూసుకునేవారు సార్. కానీ ఈ అబద్ధాలు రాస్తాయి వల్ల ఈ జన్మకి సరిపోయే లోటును కలిగించాడు మహానుభావుడు. తాతయ్య, మా నాన్న లేకపోతే నన్ను బయట అవతరిస్తాను తాతయ్య. కొత్త బట్టలు ఆర్డర్ పెడతాను తాతయ్య. మా నాన్న లేకపోతే నాకు కొత్త మోటార్ పెట్టి ఆర్డర్ పెడతాను తాతయ్య. మా నాన్న లేకపోతే అమ్మనే నాకు మా నాన్న మీ నాన్న నేను చంపలేదురా. చంపింది నా కర్తవ్యం చంపింది. ఏమిటి నీ కర్తవ్యం? ఒక పోలీస్ గారికి నచ్చవాడి కాల్చి చంపడమేనా నీ కర్తవ్యం? మరి సార్, నేను కేవలం పోలీసు మాత్రమే కాదు సార్. ఈ పవిత్ర భారతదేశ పౌరుడిగా, ఈ సమాజం ఒక మంచి మనిషిగా నా కర్తవ్యం నెరవేర్చాలి సార్. ఒక సోల్జర్ కర్తవ్యం దేశ సరిహద్దులో ఉన్న శత్రు సైన్యాన్ని పట్టు పెట్టడం. ఒక పోలీస్ కర్తవ్యం మన మధ్య ఉంటూ మన సమాజంలో ఉన్న శత్రువులను మట్టు పెట్టడం. అందుకే చంపేశారు. అతను ఒక ప్రముఖ జర్నలిస్ట్, ఫెమిలియర్ ఫోటోగ్రాఫర్. అతను చాలా మంచివాడు అంటున్నారు ప్రజలంతా. కంటికి కనిపించేది నిజం అనుకుంటుంది ఈ అమాయకపు సమాజం. అంటే సమాజం కంటికి కనిపించింది, నీ కంటికి మాత్రమే కనిపించింది. ఏమిటా నిజం? మోహన్ కుమార్,
ఆమెకు మంచి భర్త, ఈమెకు మంచి అల్లుడు, ప్రజలకు మంచి కెమెరామన్ జర్నలిస్ట్. కానీ బాధ్యత గల పౌరుడు కాదు కదా, ఈ సమాజానికి శత్రు. ఎస్, ఈజ్ నెంబర్ 1 యాంటీ సోషల్ ఎలిమెంట్. అందుకే చంపేశాను. ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడేది? నిజం కాదు. పవిత్రమైన జన్మదిన ప్రశ్నకే కళకు తీసుకొచ్చాడు అతను. నిజం మీకు ఎలా తెలియదో, అతన్ని చంపాలనుకున్న నాలో కసి కోపం కూడా మీకు తెలియదు. అతన్ని చంపాలనుకున్న నాలో కసి కోపం లావాలో పొగుతున్న ప్రతిసారి నువ్వు అమ్మాయి ఆ చిన్నాయో నాకు కట్టపడేవాడు. నా కోపం వెంటనే తలబడిపోయింది, ఏమీ చేయలేకపోయేవాడు. అంటే ఇన్నాళ్ళ నుంచి నీ అల్లుడిపై కసి, కోపం, ద్వేషం పెంచుకుంటున్నావన్నమాట. అతన్ని చంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామన్నమాట. లేదు సార్, ఎప్పటికైనా మారకపోతే సమాధానం పడేదా? ఆ విధంగా సంపాదించే పేరు డబ్బు కీడు చేస్తుంది, మహాపాపని అనేక సార్లు చెప్పి తీసేస్తారు. వద్దని కాలు పడుతున్న బతుకున్నాడు. వెళ్ళేస్తారు కదా, నా జీవన విధానం ఆలోచించేవాడు సార్. తన పద్ధతిలో సంపాదనమే సరైన విధానం అనేవాడు సార్. ఏమిటా పద్ధతి? ఇతరుల జీవితాలు పణంగా పెట్టి సంపాదించే పద్ధతి. అతడు చాలా సూక్ష్మగ్రాహి, మంచివాడు అంటున్నారు ప్రజలు. చెప్పాను కదా. సూక్ష్మగ్రాహి, తెలివైన వాడు, నిజమే సార్. కానీ తేనె పోసిన కత్తిరాడి భయంకరమైన మూసుకొచ్చేవాటి లక్షణం సాగుతుంది. సంచలన వార్తలు సృష్టించడం అతగాడి వ్యాపారం. దానికోసం దేనికి వెనకాడు. నీతి, నియమం, వావి, వరద, మంచి, చెడు ఏది 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 అతనికి అడ్డు రాదు. సంచలన వార్త ఎక్స్క్లూజివ్ ఫర్ అవర్ ఛానల్. ముందు బిగ్గబెట్టి చూడండి, ఊపిరి బిగ్గబెట్టి చూడండి. ఈ వార్త అంటే మీ మెదడు బ్లాక్ అయిపోతుంది. ఈ దృశ్యాలు చూస్తే మీ శరీరం మీద లెక్కపరుచుకుంటాయి. సభ్య సమాజం నిగురిపోక తప్పదు. వేలాది రూపాయల పార్టీ అతని జేబులో ధనలక్ష్మి కలగల. బాధిత కుటుంబాలు బుక్ అయిపోయి ఆ ఇంటి కృపలక్ష్మి విలువలా ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పు. సార్, మీరు టీవీ చూస్తున్నారు సార్. సారీ సార్, లేబర్టీ తీసుకొని మీ డ్రైవర్ ప్రశ్నించారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సార్. మీరు సార్? అవును, చూస్తుంటారే. సంచలన వార్తలు అని చూపిస్తుందా? చూశాను సార్. అవును, అప్పుడప్పుడు చూస్తుంటారు. అందులో వార్తలు కేవలం అకస్మాత్తుగా ఆపుకోలేని ఆవేశంలో జరిగేవే ఉంటుంటాయి సార్. అందరికీ వచ్చే సందేహం, దేశంలో ఎక్కడో ఓ మూల అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి దాన్ని షూట్ చేసే కెమెరామెన్, రిపోర్టరు ఆ ప్రదేశంలో ఎలా ప్రత్యక్షం అవుతారు సార్? యాక్సిడెంట్గా ఉండొచ్చు, నిజమే సార్. కొన్ని సందర్భాలు కాదండి. కానీ ఒకే కెమెరామెన్ అతి భయంకరమైన సంచలన సంఘటనని తరచూ షూట్ చేసి ప్రచారం చేయడం సంభవం సార్. పాసిబుల్, క్వైట్ పాసిబుల్. సారీ సార్. సార్, ఇప్పుడు జరిగిన ఈ అతి సంచలనాత్మక సంఘటనని ఎవరు షూట్ చేస్తారు? ఇది సంభవమా సార్? అలా జరిగిందంటే ఆ కెమెరామెన్ ఇక్కడ ఆలోచించటము ఎవరిని ఎరైతే జరిగి ఉండాలి కదా సార్. సారీ సార్, నేను చేసిన తప్పు ఇది కూడా జరుగుతుంది నాకు తెలుసు. మీకు సులువుగా అర్థం కావాలని ఈ విధంగా ప్రవర్తించాను. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది సార్. కానీ దానికి మీ అల్లుడికి మా అల్లుడు ద గ్రేట్ కెమెరామెన్ జర్నలిస్ట్ అతడు చేసింది ప్రొఫెషన్ కాదు సార్, బిజినెస్. ఇన్హ్యూమన్ బిజినెస్ సార్. ఎస్ సార్. మా అల్లుడిని హిమాలయాల నెత్తులు కూర్చోబెట్టిన అద్భుతమైన సంచలన సంఘటనని అతడు తన క్రిమినల్ పేరుతో తనలాంటి కొందరు సాంకేతిక సాయంతో అరేంజ్ చేసుకుని షూట్ చేసిన సంఘటనలే సార్. సార్, ఒకరోజు ఇంటి కొందరు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వాళ్ళు ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇతగాడు ఆ హోటల్ మేనేజ్మెంట్ కూడుకుంటానని చెప్పి హోటల్ మీదకి రైడింగ్ జరుగుతుంది. పోలీసులు వచ్చేస్తారు, పారిపోండి అని ఆ పిల్లలు అలా పారిపోతుంటే ఇతగాడు ఆ పిల్లల్ని షూట్ చేస్తూ హోటల్ రూమ్ లో వ్యభిచారం సాగిస్తూ కెమెరా దొరకపోయినా కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు అంటూ ప్రతి ఛానల్ చూపించాడు ఈ రాష్ట్రుడు. వాళ్ళ కన్నా తల్లిదండ్రులు
వాళ్ళ చావు బాధి చదువు మాటించి అవమాన భారంతో ఊరు వదిలి వెళ్ళిపోయారు సార్. అంటే వాళ్ళ బంగారు భవిష్యత్తుని వీడు హత్య చేసినట్టు కదా సార్. దేవుడు మాస్టర్ని మంచి పేరున్న మాధవస్వరం మాస్టర్ ఒకరోజు స్కూల్లో స్టాఫ్ రూమ్ లో ఒంటరిగా ఉండగా స్వీపర్ మరియం అక్కడ పంపించి లైంగికంగా వేధిస్తూ అమర చేయించి నలుగురు పోగేటట్టు చేసి ఆయన దగ్గర 4 మంచి మాటలు నేర్చుకున్న స్టూడెంట్స్ తో చెప్పులతో కొట్టించారు సార్ ఈ నీచుడు. ఆ మాస్టర్ దగ్గర కదా నువ్వు పాఠాలు నేర్చుకున్నది. అదే స్కూల్ ఆవరణలో చెట్టుకి ఆ మాస్టర్ ఊరి వేసుకుని చనిపోయాడు. నీ భర్త మాస్టర్ని హత్య చేసినట్టు కదా సార్. ఓ పేదరికం తన కొనుక్కున్న విత్తనాలు కూర్చుని ఫలితాన్ని ఇవ్వకపోతే తిరుక్కునే స్తోమత లేక ఎక్కడ అప్పు పుట్టగా నిరాశ నిస్పృహలతో కలెక్టర్ వరండాలో పురుగుల మందు తాగి చనిపోతాను బెదిరిస్తుంటే ఇతగాడు అన్నదాత చనిపోతానని బెదిరిస్తున్నాడు. అన్నదాతకి అన్నం కరువైతే విషం తాకి ఏం చేస్తున్నట్టు అతను మరింత డిప్రెషన్ ఉండి అతను దిగించి విషం తాగితే పోయి నలుగురిని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి పోయి అతను కాపాడవలసి పోయి అతను చనిపోయే వరకు రకరకాల యాంగిల్స్ షూట్ చేసి ప్రతి స్థానంలో చూపించాడు సార్. ఆ పేదరైతుంది ఆత్మహత్య లాగొస్తుంది సార్. వీళ్ళు చేసిన హత్య అవుతుంది. కింద గ్యాస్ స్టేషన్ లో టీనేజ్ ఆడపిల్లలు ఉన్నారు సార్. అవసరమైతే వాళ్ళు అరెస్ట్ చేయడానికి మన లేడీ పోలీసు కూడా ఉన్నారు సార్. సంచలన వార్తలు సృష్టించాలని క్రిమినల్ పెనుమారుడు అరెస్ట్ అవుతున్న ఆడపిల్లల్ని లేడీ పోలీసు రక్షితుడిగా కొందరు ఆగదాయి మగవాళ్ళని ఏర్పాటు చేసుకుని ఆ దుండగులు ఆ పిల్లల మీద అసభ్యంగా చేతులు వేసిన ఏర్పాటు చేసి వాళ్ళ మొగాలు గడపకుండా షూట్ చేసి సివిల్ డ్రెస్ లో ఉన్న మగ పోలీసుల కీచక చర్య అంటూ ప్రతి సభలో లైవ్ ప్రోగ్రామ్ ఇప్పించాడు సార్. నా కళ్ళ మీద జరిగే అన్యాయాన్ని చూస్తూ రక్తం తాత ఎగజిమ్మింది. మోహన్ కుమార్ నాగంతో చేసినందుకు నాకు చాలా 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 పౌరుడిగా కర్తవ్యం నెరవేర్చేందుకు నాకు చాలా చాలా అమ్మాయికి నాకు సాక్ష్యానికి దూరం అయిపోతున్నందుకు బాధగా అవుతుంది. నా నమ్మకాన్ని మరింత పగలు చేశారు మీరు. సమాజ శ్రేయస్సు కోసం కుటుంబం బలైపోతున్నా వెనుకడుగు వేయని నా భర్త చాలా గొప్పవారండి. ఏమండి నీకేం కాదండి, నీకేం కాదు. నీకు పేరంలోకి తీసుకొచ్చాను, నన్ను క్షమించు. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీతికి నిజాయితీకి మారుపైన